దారిద్ర్యం జీవితం నుంచి నాయన ప్రతి బిడ్డలో నాయన ధనవంతులు కావాలనే ఉద్దేశం ప్రణాళికను బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆరాధన ప్రారంభం నుంచి పాటల సమయంలో మీరే తోడినట్టుకు నడిపించిన విధానం బట్టి కూడా నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, ఆదరణకర్తమైన దేవా, మీ దాసుల స్థలం నిలబడి మాతో మాట్లాడుతుండగా మాట్లాడిన ప్రతి మాటలో ప్రతి హృదయంలో కూడా చక్కగా నిలబడి ఉన్నట్లుగా, చక్కగా ప్రభు భద్రం చేసుకున్నట్లుగా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి వ్యక్తపడిన వర్తమానాన్ని చక్కగా తలపోసుకుని ఉన్నట్లుగా ప్రతి బిడ్డలతో హృదయంలో భద్రం చేసుకుని దాని ప్రకారం జీవితాన్ని జీవించినట్లుగా, లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన ఆలోచనలు ఎటువంటి లేకుండా తండ్రి నాయన నీ వాక్యపు విత్తనములు చక్కగా హృదయంలో నాటుకొని చక్కగా ఫలించినట్లుగా, దాన్ని కాపాడుకున్నట్లుగా, దాని ప్రకారంగా జీవితాన్ని కాపాడినట్లుగా, నడిపించుకున్నట్లుగా మీ కృపను గురించి నీ దాసును బలపరిచి బలముగా వాడుకొని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ యేసు నామములో. మంచిది ప్రియులారా, ఈ సాయంత్రకాలము కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభు మనలను ప్రేమించి 2023 సంవత్సరం జనవరి నుండి ఈరోజు డిసెంబర్ 28 ఈ దినము వరకు సురక్షితంగా కాపాడుతూ వచ్చిన మన ప్రభు అయిన యేసుకు మహిమ ఘనత కలుగునట్లుగా మన 2 చేతులు పైకెత్తి ఆయనకి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నిన్నటి రాత్రి చదువుకున్న వాక్య భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త అధ్యాయము 11. ఈ అధ్యాయములో ఒక కుటుంబము గురించి మనం చూస్తున్నాం. ఆ కుటుంబములో 3 మాత్రమే ఉన్నారు, 2 సహోదరులు. వారి పేర్లు మార్తా, మరియా. వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. వీరికి ఒకే ఒక సహోదరుడు ఉన్నాడు, అతని పేరు లాజరు. వీరుంటున్న ఆ పట్టణము పేరు వచ్చి బెతనియా. వీరు బెతనియా అనే పట్టణములో నివసిస్తున్నవారు. మార్త సహోదరి అయిన మరియా ఒకానొక సందర్భములో యేసు ప్రభు యొక్క పాదములను అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన ఒక స్త్రీ. అందువలన ఆమెకు ఒక ప్రత్యేకత దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు మార్తాను, మరియాను, అలాగనే లాజరును ఎంతో ప్రేమించేవాడంట. ఆ కుటుంబాన్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ అంటుంది, యేసు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడంట. ఎవరు ప్రేమించిన? యేసు ప్రేమించిన లాజరు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. యేసు ఎవరిని ప్రేమించాడో ఆ వ్యక్తి రోగి అయి ఉన్నాడు. గుర్తించండి. వాక్యానుసారంగా చూస్తే దేవుడు మనలను ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రికలో కూడా ఇలా రాయబడి ఉన్నది. 5వ అధ్యాయంలో మొదటి మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక అధ్యాయము 5:1 చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి. చూసారా, క్రీస్తు మనలను ఏం చేశాడంట? లాజరును ఎలా ప్రభు ప్రేమించాడో అదేవిధంగా ఆయన మనలను ఏం చేశాడంట? ప్రేమించాడు. మార్తా, మరియా, లాజరును యేసు ప్రభు ఎలా ప్రేమించాడో మనలను కూడా అలాగనే ఆయన ప్రేమించాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. ఎంత మాట చూడండి. క్రీస్తు మనలను ప్రేమించి
పరిమళ వాసనగా ఉండుటకు, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను. పరిమళ వాసనగా ఉండుటకు. ఎవరంట? మనము. ఎలా ఉండటానికి? మనము పరిమళ వాసనగా ఉండుటకు. చెప్పండి. మనము పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు క్రీస్తు తన్ను తాను ఏం చేసుకున్నాడు? ఎంత మాట చూసి, మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు ఎలా ఉండుటకు? పరిమళ వాసనగా ఉండుటకు. అర్థం చేసుకోండి, ఇది నిజమైన ప్రేమ. మీరు నశించుటకు కాదు, మీరు పాడవుటకు కాదు, మీరు మురికిగా ఉండుటకు కాదు, మీరు దుర్వాసన కలిగి ఉండుటకు కాదు. బైబిల్ అంటుంది, మనము పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు క్రీస్తు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను అప్పగించుకొనేను. క్రీస్తు మనలను ప్రేమించాడు. క్రీస్తు మనలను ప్రేమించాడు. అలాగనే మార్తా, మరియా, లాజర్, ఆ కుటుంబమును కూడా ప్రభు ఏం చేశాడంట? ప్రేమించాడు. కానీ ప్రభు ప్రేమించిన లాజరు ఇప్పుడు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ఇప్పుడు ఏమై ఉన్నాడు? ప్రభు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. నిన్నటి దినం నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. మీరు అడగవచ్చు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుటకు రుజువు ఏంటి? మనం అనుకుంటాం, దేవుడు నన్ను ప్రేమిస్తే నా పంట పొలాలు ప్రతిదీ కూడా అభివృద్ధి అవుతుంది. దేవుడు నన్ను ప్రేమిస్తే నెలకు కట్టలు కట్టలు రాబడి వస్తుంది. దేవుడు నన్ను ప్రేమిస్తే నేను అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ అలా కనబడలేదు. దేవుడు ప్రేమించిన లాజరు ఏమై ఉన్నాడంట? రోగి అయి ఉన్నాడు. తర్వాత ఏమయ్యాడు? చనిపోయాడు. అసలు విషయం ఏంటంటే, బెతనియా అనే పట్టణములో యూదులకు యేసు అంటే కోపము. యేసు కనబడితే రాళ్లతో కొట్టి చంపటానికి యూదులు ఎదురు చూస్తున్నారు. అందుకే శిష్యుల యొద్ద ప్రభు, మనము బెతనియా పట్టణమునకు వెళ్ళుదము రండి అంటే, అందుకు వారు ఏమన్నారు తెలుసునా? ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుంటిరే. అంటే దాని అర్థం నిన్ను కొట్టటానికి ఎదురు చూస్తున్నారు రాళ్లతో యూదులు. నిన్ను రాళ్లతో కొట్టటానికి యూదులు ఎదురు చూస్తుంటే, ఇటువంటి సమయములో మనము బెతనియా పట్టణమునకు వెళ్ళుదము రండి అని మీరు ఎలా చెప్పగలరు? సో దీనిని బట్టి అర్థం చేసుకోండి, బెతనియా అనే పట్టణములో యూదులకు యేసు మీద విపరీతమైన కోపం ఉంది. కారణం, ఆయన ఎవరో ఏంటో వారికి తెలియక పోవటమే. కాబట్టి ఆ పట్టణములో ఆయన మీద కోపము కలిగిన యూదుల ఎదుట క్రీస్తు నామము మహిమపరచబడాలి. అర్థమవుతుందా? ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? యూదుల ఎదుట క్రీస్తు నామము ఏమవ్వాలి? ఎందుకు? యూదులకు యేసు అంటే పడదు. యూదులకు యేసు మీద అపనమ్మకము, యూదులకు యేసు మీద కోపము. యేసు కనబడితే రాళ్లతో కొట్టి చంపాలి అని వారు ఎదురు చూస్తున్నారు.
అటువంటి కోపము కలిగిన యూదుల ఎదుట దేవుని కుమారుడైన క్రీస్తు నామము మహిమపరచబడాలి. ఆయన నామము అక్కడ ఆ ప్రాంతములో యూదుల ఎదుట మహిమపరచబడాలి అంటే ఒక అద్భుతము ఆ పట్టణములో జరగాలి. అది కూడా ఎట్లా? సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు జరగని ఏదైనా గొప్ప అద్భుతము ఆ పట్టణములో జరగాలి. అలాంటి అద్భుతములు జరగాలంటే ఒక మనిషి క్రీస్తుకు అవసరం. అర్థమవుతుందా? ఒక వ్యక్తి ఎవరికి అవసరం? క్రీస్తుకు అవసరం. కాబట్టి క్రీస్తు ఎవరిని ఎంచుకున్నాడు? తన పని కొరకు, తన నామము మహిమపరచటానికి, తన నామాన్ని హెచ్చించటానికి, తన ద్వారా ఆ పట్టణములో గొప్ప అద్భుతము జరగటానికి క్రీస్తు ఎవరిని ఎంచుకున్నాడంటే తాను ప్రేమించిన లాజరును ఎంచుకున్నాడు. కానీ ఈ విషయము లాజరుకు తెలియదు, ఆ కుటుంబ సభ్యులకు ఏది తెలియదు. ఇది దైవ రహస్యం. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు క్రీస్తు మన ద్వారా ఈ చనుబండ గ్రామములో కానీ ఈ చుట్టూ పరిసర ప్రాంతములో కానీ తన నామాన్ని మహిమపరుచుకోవటానికి క్రీస్తు కొన్నిసార్లు తాను ప్రేమించిన మనలను, మన కుటుంబాలలో ఎవరినైనా ఎన్నుకోవచ్చు, మీలో ఎవరినైనా ఎన్నుకోవచ్చు. కానీ ఆయన ఎవరిని ఎన్నుకుంటారో వారికి ఖచ్చితంగా శ్రమలు, కష్టాలు, రోగము, బలహీనతలు గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే అద్భుతము జరగాలంటే అక్కడ ఒక బలహీనత కనబడాలి. స్వస్థతలు జరగాలంటే ఒక వ్యక్తి రోగి అయి మారాలి. చనిపోయిన వాడు లేయాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా క్రీస్తు కొరకు ఏమవ్వాలి. అర్థమవుతుందా? ఇది దేవుని రహస్యము. ఇది ఏదో హఠాత్తుగా జరిగిన ఒక సంఘటన కాదు. ఇది ప్రీ ప్లాన్డ్ అంటారు. ముందుగానే దేవుని చేత ప్రణాళిక వేయబడిన ఒక సంఘటన. బెతనియా అనే పట్టణములో యేసు నామము మహిమపరచబడాలి, యేసు నామము ఘనపరచబడాలి, యేసు నామము హెచ్చించబడాలి. ఎందుకంటే ఆ పట్టణములో ఉన్న యూదులకు యేసు అంటే పడదు. యేసు కనబడితే రాళ్లతో కొట్టి చంపటానికి ఎదురు చూస్తున్నారు. అటువంటి యూదుల ఎదుట క్రీస్తు ఎవరో, ఆయన నామము, ఆయన ఘనత ఏంటో వారికి కనబడినట్లుగా ఒక అద్భుతము అక్కడ జరగాలని తండ్రి అయిన దేవుడు ప్రీ ప్లాన్డ్గా ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచాడు. కానీ ఈ విషయములు ఏదియూ లాజరుకు తెలియదు, తన తోబుట్టువులకు తెలియదు. అందుకే లాజరు వ్యాధి అయి ఉన్నాడని యేసు ప్రభు వినగానే ప్రభు ఏమన్నాడు చూడండి, ఆ మాటకు ఏమన్నాడు చూడండి. 3వ వాక్యంలో, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన, అనగా లాజరుకు వచ్చిన వ్యాధి వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. స్తోత్రం చెప్పండి. ఆ వ్యాధి ఎందుకొరకు వచ్చిందంట? కేవలము క్రీస్తు కొరకు. దేవుని కుమారుడైన క్రీస్తు నామము మహిమపరచబడటానికి ఆ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చినది. దేవుని మహిమ కొరకు ఆ వ్యాధి వచ్చినది అని ప్రభు అంటున్నాడు. అందుకే కొన్నిసార్లు మనం తొందర పడకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవటానికి నీకు తెలియకుండా కొన్నిసార్లు నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితములో, నీ శరీరములో ఏదో మార్పు కనబడుతూ ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాలి. క్లియర్గా ఉంది, మరణము కొరకు వచ్చినది కాదంట ఆ వ్యాధి.
మరి ఎందుకు వచ్చినది? దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు ఆ వ్యాధి వలన ఏమవ్వాలంట? మహిమ పరచబడట. అంటే క్రీస్తు మహిమ కొరకు లాజరు వ్యాధిగ్రస్తుడిగా మారాడు. అర్థమైందా? ఎవరి మహిమ కొరకు? మాట్లాడండి. ఎవరి మహిమ కొరకు? క్రీస్తు మహిమ పరచబడటానికి లాజరు ఏమయ్యాడు? వ్యాధిగ్రస్తుడిగా మారాడు. క్రీస్తు మహిమ పరచబడటానికి లాజరు రోగి అయ్యాడు. క్రీస్తు మహిమ పరచబడటానికి ఆ రోగాన్ని, ఆ వ్యాధిని లాజరు అనుభవిస్తున్నాడు. క్రీస్తు మహిమపరచబడటానికి లాజరు చనిపోయాడు. ఆ మరణము వలన తన తోబుట్టులిద్దరూ దుఃఖకాంతులై కన్నీరు కారుస్తున్నారు, ఏడుస్తున్నారు. ఎవరి కోసము? క్రీస్తు మహిమ కొరకు. కానీ ఈ విషయములు ఏది వారికి ఏమాత్రమూ తెలియదు. నిన్న రాత్రి నేను అదే చెప్పాను. క్రీస్తు ఎవరిని ప్రేమిస్తాడో వారి ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. నేను చెప్తున్నాను, క్రీస్తు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. వాక్యం చెప్తుంది, క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు ఆయన తన్ను తాను అర్పణగా, బలిగా అర్పించుకొనెను. క్రీస్తు మిమ్ములను ప్రేమించాడు. ఎందుకు? మీరు పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగనే క్రీస్తు మిమ్మలను ప్రేమించాడు గనుక మీ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవాలంటున్నాడు. మీ ద్వారా తన నామాన్ని హెచ్చించుకోవాలనుకుంటున్నాడు. మీ ద్వారా తన నామాన్ని ఈ భూమి మీద ఘనపరుచుకోవాలనుకుంటున్నాడు. దానికి మీరు కొన్నిసార్లు బలి అవ్వాలి. దానినే సమర్పణ అంటారు. లాజరు బలి అయ్యాడు. ఏ కారణము లేకుండా వ్యాధిగ్రస్తుడిగా మారాడు. ఏ కారణము లేకుండా రోగి అయ్యాడు లాజరు. ఎందుకు? క్రీస్తు నామము అతని ద్వారా మహిమపరచబడటానికి. మన ద్వారా క్రీస్తు నామము ఈ గ్రామములో, ఈ చుట్టూ పరిసర ప్రాంతములో, మన రాష్ట్రములో, మన దేశములో మన ద్వారా ఆయన నామము మహిమపరచబడాలంటే మనము పూర్తిగా క్రీస్తుకు సమర్పణ చేసుకోవాలి, బలి అవ్వాలి. మనము ఏం జరుగుతుందో చూద్దాం. 7వ వాక్యం నుంచి. అటు పిమ్మట ఆయన మనము యూదయక తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక వాడేమవడంట? తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు ఏమవుతాడంట? తొట్టుపడును అని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు ఏమై ఉన్నాడు? నిద్రించుచున్నాడు. అతనిని మేలుకొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, ఎందుకు వెళ్ళుచున్నాడట? నిద్రించుచున్న వానిని మేలుకొలప. ఆయన భాష చూడండి. యేసు ప్రభు మాటలు డిఫరెంట్గా ఉంటుంది. ప్రభు ఇలా చెప్పవచ్చు, చనిపోయిన లాజరుని నేను లేప వెళ్ళుచున్నానని అలా మాట్లాడాల. ఎందుకంటే యేసయ్య మనసులో లాజరు చనిపోయాడు అని మాత్రము లేదు. ఆయన మనసులో ఏమై ఉన్నది తెలిసిన? లాజరు నిద్రించుచున్నాడు. ఏంటంటే చెప్పండి, లాజరు ఏమై ఉన్నాడంట? నిద్రించుచున్నాడు. ఎందుకు ఆ పదాన్ని పలికాడు? నిద్రపోయేవాడు మరల ఏమవుతాడు, కానీ చనిపోయిన వాడు మరలా లేయడు. ఆయన మాటలు ఈ లోకములో ప్రజలు మాట్లాడే మాటలకి వ్యతిరేకంగా ఉంటుంది. వెలుగు చీకటి ఎలా ఒకదానితో ఒకటి పొత్తు ఉండదో
యేసయ్య మాటలు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజల మాటలు ఒకదానితో ఒకటి పొత్తు కుదరదు. ఆయన మైండ్ సెట్టే వేరు, ఆయన మాటలే వేరు. చనిపోయిన వారిని చూసి నిద్రించుచున్నాడు అని ఆయన అంటున్నాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటంటే అతడు చనిపోలేదు, అతడు నిద్రపోతున్నాడు. మనము వెళ్ళి అతనిని మేలుకొలుప, ఏంటట, నిద్రపోయేవాడిని ఏం చేయాల, మనము మేలుకొలుప వెళ్ళుచున్నాము. అప్పుడు ఆయన శిష్యులు ఏమంటున్నారు చూడండి, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. అయితే యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెను అని అనుకొనిరి. కాబట్టి యేసు లాజరు చనిపోయెను. ఇక్కడ చూడు, లాజరు ఏమయ్యాడంట, వాళ్ళ భాషలో చెప్తున్నాడు. అర్థమైందా? వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. లాజరు ఇప్పుడు ఏమై ఉన్నాడు, చనిపోయెను, మీరు నమ్మునట్లు. ఇక్కడ చూడండి, ఏంటంటే చెప్పండి, లాజరు బెతనియా అనే ప్రాంతంలో చనిపోయి ఉన్నాడు. నాతో ఉన్న శిష్యులైన మీరు నమ్మునట్లు, ఆ మాటను చూడండి, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండి అని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు తిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదామని తన తోటి శిష్యులతో ఏం చేశాడంట, చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు తోమ? ఎందుకంటే బెతనియాలో ఉన్న యూదుల కండిషన్ ఏంటో తోమాకు తెలుసు. యేసు కనబడితే వారు చంపటానికి రెడీగా ఉన్నారు. అటువంటి యేసుతో కలిసి మనం కూడా వెళితే వాళ్ళు మనలను కొట్టి కూడా ఏం చేస్తారు, చంపుతారు. అందుకే ఆయన అంటున్నాడు, తిదుమ అనబడిన తోమ అంటున్నాడు, యేసుతో కూడా చనిపోవుటకు మనమును ఆ పట్టణమునకు వెళ్ళుదామని తన తోటి శిష్యులతో ఏం చేస్తున్నాడు, చెప్తున్నాడు. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొని, ఎన్ని దినములు? లాజరు చనిపోయిన తర్వాత అతని శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారంట. ఎన్ని దినములు అంటే 4 దినములకు ముందే లాజరు చనిపోయాడు. అంత్యక్రియలు పూర్తయినది. అతని శవాన్ని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. 4 దినములైన తర్వాత యేసు తన శిష్యులతో కలిసి బెతనియా అనే పట్టణమునకు వచ్చి ఉన్నాడు. 18వ వాక్యం. బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసేడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరిని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. ఎందుకంటే ఇంట్లో ఒకరు చనిపోయారు కాబట్టి ఇంట్లో ఉన్న మార్తను మరియాను ఓదార్చటానికి చుట్టుపక్కల ఉన్న యూదులందరూ వచ్చి వారిని ఓదారుస్తున్నారు. 20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలోనే కూర్చుండి ఉండెను. యేసు వస్తున్నాడన్న వార్త విని మార్త పరిగెత్తింది, కానీ మరియా తన ఇంట్లోనే కూర్చున్నదంట. 21వ వాక్యం. మార్త యేసు దగ్గరికి వచ్చి యేసుతో ఇలా అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల, ఏమంటుందో చూడండి, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే దాని అర్థం ఏంటి? మార్తకు యేసు మీద నమ్మకం ఉంది. ఏమిటి ఆమె నమ్మకం? ఆ నమ్మకం ఏంటో చూడండి, ఆమె మాటల్లో కనబడుతుంది. ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, అంటే నీవు మాతో ఉండిన ఎడల నా తమ్ముడు ఏమై ఉండడు, చనిపోయి ఉండడు.
నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకును అనుగ్రహించునని మేము ఎరుగుదుము. అంటే ఈమె నమ్మకం డిఫరెంట్గా ఉంది. ఈమెమంటుంది తెలిసిన, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా. నన్ను చూడండి ఒకసారి, ప్రభును చూసి ఏమంటుంది, నీవు దేవుణ్ణి ఏది అడిగినా ఆ దేవుడు ఖచ్చితంగా నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. అంటే అర్థం చేసుకోండి, నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని నమ్ముతుందే కానీ చనిపోయిన నా తమ్ముణ్ణి, చనిపోయిన నా యొక్క సహోదరుని నువ్వు లేపగలవు అని మాత్రము ఆమె నమ్మలేకపోతుంది. నేను చెప్పింది అర్థమైందా? యేసు దేవుణ్ణి నువ్వు ఏదడిగినా ఆయన నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడని మార్త నమ్ముతుందే కానీ దేవుణ్ణి నువ్వు ఏదడిగినా ఆ దేవుడు నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడని మార్త నమ్ముతుందే కానీ తన ముందు నిలబడిన ఆ యేసే ఆ దేవుడని ఏం చేయలేకపోతుంది. అదే మన ప్రాబ్లం. నేను చెప్పింది అర్థమైందా? యేసును చూసి అంటుంది, ప్రభువా నువ్వు దేవుణ్ణి ప్రార్థనలో ఏదడిగినా ఆయన నీకేం చేస్తాడు, అనుగ్రహిస్తాడు అని నేను నమ్ముచున్నాను అంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆమె నమ్మకము రైట్ అంటారా, రాంగ్ అంటారా? ఆమె నమ్మకము రాంగ్ అన్నమాట. ఎందుకంటే ఆమె ఏమనుకుంటుందంటే యేసు ఏదడిగినా ఆ దేవుడు ఇస్తాడని నమ్ముతుందే కానీ ఆ యేసే ఆ దేవుడని మాత్రం ఏం చేయలేకపోతుంది, నమ్మలేకపోతుంది. యేసు అడిగితే దేవుడు ఇవ్వటం ఏంటి? ఆ యేసే ఏమై ఉన్నాడంట, దేవుడై ఉన్నాడు. సర్వోన్నతుడు, సర్వాధికారి, అల్ఫాయు ఒమేగాయు ఆయనే. యేసు నిజమైన దేవుడు, మానవ రూపములో దిగి వచ్చిన దేవాతి దేవుడు, సృష్టిని తన నోటి మాటలతో కలగజేసిన దేవాతి దేవుడు అని మార్త నమ్మలేకపోతుంది. నమ్మకం అనేది ఎప్పుడు కలుగుద్ది తెలిసిన, వింటున్నప్పుడు. యేసును గురించి నువ్వు పరిపూర్ణంగా విన్నప్పుడే యేసు ఎవరో నువ్వు నమ్ముతావు. ఈ ప్రపంచం ఎందుకు యేసును నమ్మలేకపోతుంది? యేసును గురించి వినకపోవటం, ఆయన గొప్పతనాన్ని వినకపోవటం, ఆయన ఎవరో ప్రజలు వినకపోవటం. అందుకే యేసును ఆరాధించమన్నా, యేసును నమ్మమన్నా, యేసు మందిరానికి రమ్మన్నా ఒక చిన్న చూపు ప్రజల్లో ఉంటుంది. ఆయన తక్కువైన వాడు అని కాదు, కానీ ఆయన గొప్పతనం ఏంటో ఈ ప్రపంచంలో నివసిస్తున్న మానవులకు తెలియక పోవటం. ఆమె చెప్పే మాటల్లో చూడండి, ఆమె అపనమ్మకము ఎంత క్లియర్గా కనబడుతుందో. ప్రభువా నువ్వు అడిగితే దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు, మాకు తెలుసు. మన అడగాల పక్కన, అట్లయితే మార్త యేసు అడిగితే దేవుడు ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావంటే యేసు నీ దృష్టిలో దేవుడు కాదనే కదా? యేసు ఎవరో కాదు, దేవాతి దేవుడు, మానవ రూపములో అవతరించిన దేవుడండి. మరలా చెప్తున్నాను, యేసు మానవ రూపములో అవతరించిన దేవుడు. యేసు దేవుని నిజమైన అవతారం. కలిగినది ఏదైనను యేసు లేకుండా కలగలేదు. ఆదియందు యేసు ఉండెను, ఆ యేసు దేవుని యొద్ద ఉండెను, ఆ యేసే దేవుడై ఉండెను. కలిగినది ఏదైనను యేసు లేకుండా కలగలేదు. అక్కడ వాక్యం అనే పదం రాయబడింది, కానీ ఆ వాక్యం అనగా మన ప్రభువు అయిన యేసు అని అర్థం. ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను
దేవుడు నీకు అనుగ్రహించునని మేము ఎరుగుదుము. అందుకే యేసేమంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని మార్తాతో చెప్పగా, అందుకు మార్త ఏమంటుందో చూడండి ఆయనతో, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని మేము ఎరుగుదుము. ప్రభు ఏమంటున్నాడు, మార్తా నీ సహోదరుడు మరలా లేచునని మార్తాతో చెప్తుంటే, అందుకు మార్త అంటుంది, మాకు తెలుసు ప్రభువా, అంత్య దినములలో చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారంట, లేస్తారన్న విషయం మాకు తెలుసు. నేను అనుకుంటున్నాను మార్త కొద్దిగా దుడుకు అనుకుంటాను. మరియా కంటే మార్త కొంచెం దుడుకుతనం, స్పీడ్ ఎక్కువ. ఏ మాటకు ఆ మాట సమాధానం చెప్తా ఉంటుంది. చనుబండ్లో కూడా చూడు, మార్త అనే పేరు కలిగిన వాళ్ళందరూ స్పీడ్ ఎక్కువగా ఉంటారు. మీరు చూడండి, నేను చెప్పింది నిజమే, నేను నిజం చెప్తాను. చనుబండలో మార్త, మార్తమ్మ ఈ పేరు కలిగిన వాళ్ళందరూ కూడా ఓవర్ స్పీడ్గా ఉంటారు. పేరు మార్చాల. మీరు చూడండి, ప్రతి మాటకు సమాధానం చెప్తుంది. అసలు ఆయన ఏం చెప్తున్నాడు వింటుందా? ఆయన ఏం చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా ఏమవుతాడంట, లేచునని ఆమెతో చెప్పగా, వెంటనే ఆమె ఏమంటుంది, మాకు తెలుసు మా సహోదరుడు మరలా బ్రతుకుతాడు, అంత్య దినమున పునరుద్ధానమందు చనిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు, లేస్తారన్న విషయం మాకు తెలుసు. ఈమెకు ఎలా తెలుసు? పాత నిబంధనలో రాసిన వాక్యాల ద్వారా విని ఉంటుంది, తెలుసుకున్నది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో క్లియర్గా రాయబడినది, అంత్య దినములలో మృతులు తిరిగి లేస్తారంట. నీతిమంతులు అనీతిమంతులు ప్రతి ఒక్కరు లేపబడతారు. మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి, ఈ ప్రపంచంలో చనిపోయిన వాళ్ళందరూ ఒకానొక రోజు బ్రతుకుతారు. చాలామంది నమ్ముతారు చనిపోయిన తర్వాత కుక్కగా, నక్కగా, పిల్లిగా పుడతారని. చరిత్రలో ఎక్కడ ఎవరు పుట్టినట్టు లేదు, మన నమ్మకమే తప్ప. కానీ బైబిల్ అంటుంది చనిపోయిన వాళ్ళందరూ మరలా బ్రతుకుతారు. ఎప్పుడు? అంత్య దినములలో. ఎందుకు? ఈ భూమిలో వారి చేసిన క్రియలకు ప్రతిఫలము పొందటానికి. తిరిగి వాళ్ళు బ్రతికి యేసు ఎదుట నిలబడతారు. నీతి కార్యములు చేసిన వారు ఆ నీతికి తగిన ప్రతిఫలం పొందుతారు. అనీతి కార్యములు చేసిన వారంట, వారు చేసిన అనీతి కార్యములకు ప్రతిఫలము పొందటానికి చనిపోయిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారట. మీరు అడుగుతారు నన్ను, అంటే మా తాత ముత్తాతలు చనిపోయారు, కాల్ చేశాము, బూట్ చేశాము, వాళ్ళందరూ బ్రతుకుతారా? తాతలు ముత్తాతలు కాదు, ఈ ప్రపంచము సృష్టించబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు చచ్చిపోయిన ప్రతి ఒక్కరు బ్రతుకుతారండి. నేను చెప్తున్నాను, అనుమానము లేదు. బైబిల్ ఏం చెప్తుందో ప్రపంచంలో అదే జరుగుతుంది. చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు. దానిని ఏమంటారంటే పునరుద్ధాన దినం అంటారు. ఏమంటారు చెప్పండి? అంత్య దినమున పునరుద్ధానమందు ప్రతి ఒక్కరు లేపబడతారు. మార్త అంటుంది, నా సహోదరుడు కూడా లేచునని మేము ఎరుగుదుము. 25వ వాక్యం. అందుకు యేసు ఏమంటున్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసు ఏమంటున్నాడు? పునరుద్ధానమును నేనే అన్నాడు, జీవమును నేనే. పునరుద్ధానము, మరణించి తిరిగి లేయటం. మొట్టమొదటిగా చనిపోయి తిరిగి లేచిన ఒకే ఒక మానవుడు మన ప్రభు అయిన యేసు. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముందు చనిపోయి తిరిగి లేచిన వారు పాత నిబంధనలో మనకు కనబడుతున్నారు. ఒక సందర్భములో ఎలీషా ఎముకలు వెళ్ళి గుహలో పడిందంట. ఆ ఎముక ఎక్కడ పడ్డదంటే, ఒక యవనస్తుడు యుద్ధములో చనిపోయినప్పుడు ఆ యవనస్తుని శరీరాన్ని తీసి ఆ శవాన్ని ఒక గుహలో పారేసారంట. ఆ గుహలో పారేసేటప్పుడు కరెక్ట్గా ఆ శవము వెళ్ళి ఎలీషా ఎముకల మీద పడగా సచ్చిన శవం ఏమైందంట? బ్రతికింది. కానీ చరిత్ర అంటుంది, బ్రతికిన వాడు మరలా ఏమై ఉంటాడు? చనిపోయి ఉంటాడు. తర్వాత
సునేమిరాలు కుమారుడు చనిపోయినప్పుడు అతనిని ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? బ్రతికించాడు. మీరు చూడండి, పాత నిబంధనలో చనిపోయి బ్రతికిన వాళ్ళు వీరిద్దరూ. చావును చూడకుండా ఎత్తబడిన వారు ఏలియా ఒకడు, హనోకు ఒకడు. వారు మరణాన్ని చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళారు. యేసు ప్రభు కాలం వచ్చిన తర్వాత యేసు ప్రభు చనిపోయిన లాజర్ను బ్రతికించాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించాడు. తర్వాత ఒక విధవరాలు కుమారుడు ఆ శవాన్ని పాతి పెట్టడానికి పాడెల కట్టి తీసుకెళ్తుంటే ఆ శవాన్ని బ్రతికించాడు. కానీ చరిత్ర ఏమంటుంది? వారు కూడా మరలా ఏమై ఉంటారు? చనిపోయి ఉంటారు. పేతురు తబిత్తా అనే ఒక యవనస్తురాలను ఏం చేశాడంట? బ్రతికించాడు. అపోస్తులుడైన పౌలు వాక్యం చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు డాబా మీద నుంచి కింద పడినప్పుడు అతనిని పౌలు బ్రతికించాడు. వీళ్ళందరూ చనిపోయి బ్రతికి మరలా ఏమయ్యారు? చనిపోయారు. కానీ మొట్టమొదటిగా మరణాన్ని జయించి బ్రతికి ఇప్పటికీ సజీవుడిగా జీవిస్తున్న ఒకే ఒక వ్యక్తి మన ప్రభు అయిన యేసంట. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పటికీ మరణము లేకుండా జీవిస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే పునరుద్ధానం. అంటే ఏంటి? మరణాన్ని జయించి లెయ్యాలంటే అది నేనే. పునరుద్ధానము మానవ జాతికి యేసు గ్యారంటీ ఇచ్చాడు. మనుషులు బ్రతుకుతారు, చనిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు అనటానికి గ్యారంటీ యేసయ్య పునరుద్ధానము. అదే రుజువు ప్రపంచానికి. మనిషి నమ్మినా నమ్మకపోయినా. నేను ఒక విషయం చెప్తున్నాను విను. యేసును నమ్మకుండా ఎవరెవరు చనిపోతారో వారి ప్రాణాత్మ నరకానికి వెళ్ళి అక్కడ వేధించబడుతుంది. అదే వారి ముగింపు. అందుకే బ్రతికున్నప్పుడే యేసును నమ్మాలి. ఆయనే పునరుద్ధానుడు, ఆయనే జీవమని నమ్మాలి. ఆయన ఏమంటున్నాడు చూడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను వాడు ఏమవుతాడట? బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. అంటే చనిపోయినను బ్రతుకుతాడు. ఈ మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఎప్పుడు మనము ఆదాము వంశములో పుట్టామో అప్పుడే మనము ఆత్మలో ఏమై పుట్టామంట? సచ్చిన స్థితిలో పుట్టాము. అర్థమైందా? మనం పుట్టేటప్పుడే మన ఆత్మ ఏమై ఉన్నది? చనిపోయి ఉన్నది. భౌతికంగా మనం బ్రతుకుతున్నాము, కానీ లోపల ఆత్మ ఏమై ఉన్నది? చనిపోయి ఉన్నది. ఎందుకంటే ఆదాము వంశములో పుట్టాము కాబట్టి, ఆదాము రక్తమును పంచుకొని పుట్టాము కాబట్టి, ఆదాము తినవద్దన్న పండుని తిని పాపము చేసి తన ఆత్మలో అతడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. దేవుని ఆత్మ నుండి అతడు దూరమయ్యాడు. కాబట్టి ఆదాము ఆత్మ, అవ్వమ్మ ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. వారికి మనం బిడ్డలుగా పుట్టిన దాని వలన ఆత్మ సంబంధమైన మరణాన్ని వారసత్వంగా మనం పొందాం. అందుకే ప్రతి మనిషి యొక్క ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. వారికి 1,00,000 కోట్ల ఆస్తి ఉండవచ్చు, కానీ వారి లోపల ఆత్మ చనిపోయి ఉన్నది. మన భారతదేశములోనే 1,00,000 కోట్లు కలిగిన ధనవంతులు ఎవరైనా సరే వారి ఆత్మట సచ్చిన స్థితిలో ఉంటుందంట. వారు చనిపోయినప్పుడంతా ఈ లోకము నుండి నయా పైసా కూడా తీసుకెళ్లరంట. ఎందుకంటే వారి ఆత్మలో జీవము లేదు, వారి ఆత్మ సచ్చిన స్థితిలో లేదు, వారి ఆత్మలో దేవుడు లేడు. అందుకే మనిషి కొన ఊపిరి వదిలే లోపల సచ్చిన స్థితిలో ఉన్న వారి ఆత్మ తిరిగి బ్రతకాలంటే వారు ప్రభు అయిన యేసునందు ఖచ్చితంగా విశ్వాసము ఉంచాల. ఎవరెవరు యేసునందు విశ్వాసము ఉంచుతారో వారందరి ఆత్మ మరల బ్రతుకుతుందంట. స్తోత్రం చెప్పండి. చూడండి, కోట్లు 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 సంపాదించిన వారి యొక్క ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. మనం చూడు, కోటీశ్వరులను చూసి వారిలాగా మనం ఉండాలనుకుంటాం. కోట్లు ఆస్తి కలిగిన వాళ్ళని చూసి వాళ్ళలాగా పుట్టాలనుకుంటాం. నేను చెప్తున్నాను, వాళ్ళందరూ కోటీశ్వరులే, కానీ వారి అంతరంగ ఆత్మ సచ్చిన స్థితిలో ఉంది. రేపు వారికి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. రేపు వారు చనిపోతే ఈ డబ్బులు, ఈ ఆస్తి, ఈ పొలము, ఈ బంగారము మోసం చేసి సంపాదించింది వడ్డీకి 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 వడ్డీకి
ఇచ్చి డబ్బు కూడబెట్టిన సొమ్ము నేలపాలవుతుందని వాళ్ళకు తెలియదు. వాళ్ళ గమ్యం ఏంటి తెలిసిన? చిన్న చెరువు మట్టి. అక్కడే వాళ్ళు నిద్రిస్తారు. వాళ్ళు కట్టుకుంది డూప్లెక్స్. వాళ్ళు చేసుకున్న మంచాలన్నీ కూడా టేకు మంచాలు. శాశ్వతంగా నిద్రపోరు వాళ్ళు. నీ లోపల దేవుడు లేకపోతే నువ్వు శూన్యం. నేను సీరియస్గా చెప్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను వాడు ఏమవుతాడంట? బ్రతుకుతాడు. మనిషి ఎప్పుడు చనిపోయాడు తెలిసిన? ఆదాము వంశములో పుట్టినప్పుడే మానవ జాతి చనిపోయాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీ ఆత్మ ఇప్పుడు చనిపోయిన స్థితిలో ఉందా, బ్రతికిన స్థితిలో ఉన్నదా? ఎందుకంటే వాక్యం ఆధారం ఏంటి తెలిసిన? యోహాను సువార్త 4వ అధ్యాయములో, యోహాను సువార్త 5:24 అండర్లైన్ చేయండి. ఇది ఓకే. నా మాట విని, ప్రభు చెప్తున్నాడు, నా మాట విని, ప్రభు చెప్తున్నాడు, ఎవడు నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము. చెప్పండి, ఎక్కడ నుంచి ఎక్కడ దాటి ఉన్నాడు అంటే, ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఈ రోజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాము. సో మన గతము వచ్చి మరణములో జీవించాం, కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం. కాబట్టి మీ మైండ్ సెట్ లో గుర్తు పెట్టుకోండి, మీరు మరణములో నుండి జీవములోనికి దాటి ఇప్పుడు జీవములో ఉన్నారు. కనుక మరణమును గూర్చిన భయము మనకుండకూడదు. స్తోత్రం చెప్పండి. సంగమా, సీరియస్ గా చెప్తున్నాను, మీరు ఇప్పుడు మరణములో లేరు, మీరు జీవములో ఉన్నారు. మీరు మరణములో నుండి జీవములో దాటి అంటే దాని అర్థం ఏంటి? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు పాతాళములో కాలిపోతున్నాడు. ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, లాజరుని ఇక్కడికి పంపండి, నేను కాలిపోతున్నాను, దాహముతో నేను నలిగిపోతున్నాను. ఆ లాజరును పంపి తన చిటికెడు ఏళ్లతో నా నాలుకను నీళ్లతో నింపమన్నాడు. అందుకు తండ్రి అయిన అబ్రహాం ఏమన్నాడు? నీ యొద్ద నుండి నా యొద్ద రావుటకు, మా యొద్ద ఉన్న లాజరు మీ యొద్దకు రావుటకు వీలు లేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యలో ఏమున్నదంట? అగాధము, లోతైన గొయ్య. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా, మనమంట ఒకప్పుడు మరణములో నుండి ఆ గొయ్యను, ఆ లోతైన ప్రదేశాన్ని దాటుకొని ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట? కాబట్టి మరణమును గూర్చి భయపడవలసిన పని లేదు. మరణం అంట మనలను చూసి భయపడుతుందంట. స్తోత్రం చెప్పండి. నేను సీరియస్గా చెప్తాను, మరణము నన్ను చూసి భయపడుద్ది. ఎందుకంటే వాక్యాన్ని మనం సీరియస్గా తీసుకోవాలా. మనము మరణములో లేము, మనము మరణము నుండి జీవములో దాటి ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, ఆయన ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన నా తండ్రి యందు విశ్వాసము ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే మనమందరం ఏం కలిగి ఉన్నామంట? నిత్య జీవం అంటే ఏంటి తెలిసిన? మరణము లేని జీవితం. యుగ యుగాలు జీవించే జీవితం మనం సంపాదించుకున్నాం యేసయ్యందు విశ్వాసము ఉంచుట వలన. స్తోత్రం చెప్తామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము మరణములో నుండి జీవములు దాటి ఉన్నాం. మనమంట తీర్పులోనికి వెళ్ళమంట. ఎక్కడికి వెళ్ళమంట? మనం తీర్పులోనికి రాక, అంటే తీర్పులోనికి రాక మనము డైరెక్ట్గా మరణములో నుండి జీవములు దాటి ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకో, నీ లోపల నీ ఆత్మ జీవము కలిగి ఉంది. నీ ఆత్మ నిత్య జీవము కలిగి ఉంది. నీ అంటే నీ భౌతిక శరీరం పాడైనప్పుడు, నీ భౌతిక శరీరం అంట ముసలి వయస్సు వచ్చినప్పుడు పాడైపోతుందంట. అవయవాలన్నీ పాడవుతాయి. కిడ్నీలు, లివరు, ప్రతిదీ పాడవుతుంది, ఫెయిలర్ అవుతుంది. నువ్వు వణికిపోతూ ఉంటావు, నువ్వు భయపడుతూ ఉంటావు. నేను చెప్తున్నాను, నీ శరీరం పాడవుతుంది, కానీ నీ శరీరములో ఉన్న నీ ఆత్మ ఆరోగ్యంగా పుష్టిగా ఉంటుందంట.
నీ ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటుందంట. నీ ఆత్మ నిత్య జీవముతో నిండిపోయి ఉంటుందంట. నీ ఆత్మ లోపల సంతోషంగా ఉంటుందంట. నీ ఆత్మ లోపల గంతులు వేస్తూ ఉంటుందంట. ఎందుకంటే పాడయ్యేది నీ శరీరమే కానీ నీ శరీరములో నివసిస్తున్న నువ్వు కాదు, అనగా నీ ఆత్మ కాదు. అసలైన నరుడు, అసలైన మనిషి దేవుని పోలికలు, దేవుని రూపములో సృష్టించబడినది నీ శరీరము కాదు. నీ శరీరములో మరుగై ఉన్న నీ ఆత్మ. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ ఆత్మ బలంగా ఆరోగ్యంగా ఉంటుందంట. ఎప్పుడు నీ శరీరం పూర్తిగా పాడవుతుందో అప్పుడు దేవుని స్వరం నీ ఆత్మ చెవికి వినబడుతుంది. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, నా కుమారుడా అని పిలుస్తాడు. ఇక ఆ దేహమును విడిచిపెట్టి నీ కొరకు నేను సిద్ధపరిచిన నీ గృహమునకు వచ్చి చేరంటాడు. ఎప్పుడు ఆ పిలుపు నీ చెవులో వినబడుతుందో అప్పుడు నీ ప్రాణాత్మ సంతోషంగా నీ శరీరాన్ని వదిలి బయటికి వస్తుందంట. ఎప్పుడు నీ శరీరాన్ని వదిలి నువ్వు బయటికి వస్తావో ఈ శరీరం నేల మీద రాలిపోతుంది. అంటే అర్థం చేసుకో, ఈ శరీరం ఇప్పుడు నిలబడి ఉందంటే ఈ శరీరములో ఉన్న ఆత్మ వలన. ఈ శరీరం ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే ఈ శరీరములో ఉన్న ఆత్మ వలన. ఈ శరీరం ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈ శరీరము లోపల ఉన్న ఆత్మ వలన. ఈ శరీరం అంట దేవుడు మన ఆత్మకు తొడిగించిన ఒక వస్త్రము. అందుకే ఈ శరీరం గురించి పట్టించుకోకుండా నీలో మరుగై ఉన్న నీ ఆత్మ మీద దృష్టి పెట్టు. శరీరం ఉండాలి, శరీరం ఇంపార్టెంట్. శరీరం లేకపోతే ఆత్మ ఒక క్షణము కూడా ఈ భూమి మీద పని చేయలేదు. కానీ నీవు మనసంతా నీ శరీరం మీదనే ఉంచి నీ ఆత్మ మీద ఉంచకపోతే నువ్వు నష్టపోతావు. అందుకే నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచావో, నువ్వు ఎప్పుడు క్రీస్తును రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించావో, నువ్వు ఎప్పుడు క్రీస్తులోనికి వచ్చావో నీ లోపల ఉన్న నీ అంతరంగ పురుషుడు, నీ లోపల ఉన్న నీ ప్రాణాత్మ జీవము కలిగి ఉన్నది, ఉజ్జీవము కలిగి ఉన్నది. నీ లోపల నీ ఆత్మ సంతోషిస్తున్నాడు. దేవుడంట నీ లోపల ఉన్న నీ ఆత్మను బట్టి ఆనందిస్తున్నాడు. దేవుడంట నీ లోపల ఉన్న నీ ఆత్మ మీద ఆయన కనుదృష్టి ఉంచుతున్నాడట. నీ చెయ్యి ఇరిగిపోవచ్చు, నీ కాళ్ళు ఇరిగిపోవచ్చు, నీ మనసంతటా కృంగిపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, నీ లోపల ఉన్న ఆత్మ ఎన్నటికి 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 కృంగిపోదు. ఎందుకంటే నీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అప్పుడు అర్థం చేసుకో, నువ్వు చనిపోయి ఏమై ఉన్నావు? బ్రతికి ఉన్నావు. చెప్పండి, మనం ఏమై ఉన్నామంట? ఒకప్పుడు మనం ఎవరంట? చనిపోయిన వారు. ఎప్పుడు మనం చనిపోయినాం? ఎప్పుడు ఆదాము వంశములో పుట్టామో ఆ రోజే మనం ఏమయ్యాం? ఎప్పుడు బ్రతికాం? ఎప్పుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసము ఉంచామో అప్పుడు మనం ఏమై ఉన్నామంట? పౌలు ఏమన్నాడు ఎఫెసీ పత్రిక 4:2 అధ్యాయంలో, ఇదిగో దేవుడు తన మహాకృప చేత, దేవుడు తన మహాకనికరము చేత, దేవుడు తన మహాప్రేమ చేత, పాపము చేతను అక్రమము చేతను సచ్చిన వారై ఉన్న మనలను దేవుడు తన మహాకనికరము చేత క్రీస్తునందు మనలను బ్రతికించాడట. స్తోత్రం చెప్పండి. ఎవరి ద్వారా మనలను బ్రతికించాడు? ఇప్పుడు చెప్పండి, మనం సచ్చిన వారమా బ్రతికిన వారమా? గట్టిగా చెప్పండి, సచ్చిన వారమా బ్రతికిన వారమా? ఇక మనకు చావు అనేది ఉంటదంటారా? ఉండదు. కానీ మన శరీరానికి మాత్రం ఏం జరుగుతుంది? చావు. అది ఒక చావు అనరు. ఇప్పుడు ఇండ్లు పాడైందనుకో, పాడైన ఇంటిని వదిలిపెట్టి కొత్త ఇంట్లోకి వెళ్తాం కదా. పాడైపోయిన ఇంటిని వదిలిపెట్టి కొత్త గృహంలోనికి వెళ్తాం. అట్లాగనే ఇది ఒక ఇల్లు, ఇది ఒక గుడారం అంట. ఇది పాడవుతుందంట ఎప్పుడు? వయస్సు పెరిగే కొలది. మనం ఎంత తిన్నా, ఎంత ప్రోటీన్స్ తిన్నా, ఎంత జాగ్రత్త తీసుకున్నా వయస్సు పెరిగే కొలది. చూడు, 40 దాటినప్పుడు, 45 దాటినప్పుడు, 50, 55, 60, 65, 70, 75 దాటుకుంటా వయస్సు పోతుంటే ఎంత బలవంతులైనా, ఎంత రోషము కలిగిన వారైనా మెత్తబడిపోతారు. ఎంతటి ఆరోగ్యవంతులైన వయస్సు పెరిగే కొలది మెత్తబడిపోతారు. దాని అర్థం ఏంటి తెలిసిన? నీ శరీరము ఇక నీకు ఉపయోగపడదు. ఇండ్లు పాడైనట్లుగా నీ శరీరం ఏమవుతుందట?
పాడైన వెంటనే నీ ప్రాణాత్మ బయటికి వస్తుందంట. బయటికి వచ్చిన నీ ప్రాణాత్మ దేవుని దగ్గరికి వెళ్తుందంట. తిరిగి దేవుడు అంటే నీకు నూతనమైన శరీరాన్ని అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, దేవుని మాటలను సీరియస్గా నేర్చుకోండి. యేసయ్య చెప్పిన ప్రతి మాటలను సీరియస్గా నేర్చుకోండి. దేనిని కూడా నిర్లక్షించి, నేను చెప్తున్నా, ఇది జీవం అండి. ప్రపంచానికి తెలియని విషయాలన్నిటినీ ఇది మనకు తెలుపుతుంది. నేను ఎప్పటికీ ధైర్యంగా చెప్తున్నాను, అంబానీ డబ్బును సంపాదించుకున్నాడు కానీ తన ఆత్మలో జీవము లేదు. అతడు చనిపోతే రవ్వంత రూపాయి కూడా తీసుకెళ్ళడు. అంబానీని ప్రపంచం పొగుడుతుంది, అంబానీని ప్రపంచము దేవుడిగా పొగుడుతుంది. కానీ అంబానీ చనిపోయే లోపు తన ఆత్మను క్రీస్తునందు విశ్వాసం ఉంచి బ్రతికించుకోకపోతే ఖచ్చితంగా ధనవంతుడు వెళ్ళి కాలిన ఆ లోకములో వెళ్ళి కాలుతాడు. అప్పుడు అతడు పడే బాధలు, కష్టాలు ఇంతంత ఉండదు. ఈ భూమిలో అతనిని దేవుడిగా పొగిడిన వారు, ఈ భూమిలో అతనిని దేవుడిగా కొలిసిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి, అయ్యో మన యజమానుడు 1,00,000 కోట్లకు అధిపతి కూడా ఎక్కడికి వచ్చి కాలిపోతున్నాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చి కాలిపోతుంది? పాతాళ లోకం. ఎందుకు నీకు ఈ స్థితి అంటే అప్పుడు అంబానీ చెప్తాడు, మనము డబ్బు కోసం బ్రతికాం, డబ్బు కోసము జీవించాము, కానీ భూమిలో ఉన్నప్పుడు యేసయ్యను గురించి మనం వినలేదు. నేను సీరియస్గా చెప్తున్నాను. అంబానీ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు డబ్బులో గొప్పవాళ్ళు, ఆత్మలో శూన్యము కలిగి ఉన్నారు. ఎంత బాధ తెలిసిన, ఎంతమంది ధనికులు, ఎంతమంది డబ్బు కలిగిన వాళ్ళు నరకానికి వెళ్తారు. బైబిల్ యేసయ్య అన్నాడు కదా, సూది బెజ్జములో ఏది దూరుతుందంట? ఒంటె దూరుతుందంట. కానీ ధనికులు ఎక్కడికి వెళ్ళలేరు. అంటే అర్థం చేసుకో, ధనము కలిగిన వారు పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టం. ఒక ఒంటె సూది బెజ్జములో అయినా దూరటానికి ప్రయత్నం చేస్తుందంట, కానీ ధనికులు అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ధనికుల కోసం కూడా మనం ఏం చెయ్యాలంట? ప్రార్థనలు చేయాలి. రేపు లేచి ప్రార్థనలు చేద్దాం. ఒక 5 నిమిషం మాత్రమే ఉంది కనుక అందరు కలిసి ప్రార్థనలు చేద్దాం. ఈ రాత్రి వినిన ఈ మాటలను దేవుడు దీవించినట్లుగా, ఈ మాటలను దేవుడు ఆశీర్వదించినట్లుగా, మన చుట్టూ రక్షణ పొందని ప్రజలు, ధనికులు ఎందరో ఉన్నారు, వారందరినీ దేవుడు రక్షించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా పనిచేయనట్లుగా అందరూ కలిసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు సంగమం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని ఆత్మ పని చేయనట్లుగా, ప్రతి మనోనేత్రాలు తెరవబడినట్లుగా, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ యేసును గూర్చి విని రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫలింప చేయనట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరు దేవుని స్తోత్రం చెల్లించుదాము. అలాగనే రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి, ఆదివారం రాత్రి 1వ తారీఖు మధ్యాహ్నం జరుగుతున్న ప్రతి కార్యక్రమాలని దేవుడు తన ఆత్మ చేత, సన్నిధి చేత నడిపించినట్లుగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. స్తుతించండి దేవుని బిడ్డలు, స్తుతించండి. యేసును మహిమపరచండి, యేసును ఘనపరచండి, ఆయన నామాన్ని హెచ్చించండి. ఆయన ఒక్కడే మన జీవితములో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. యేసు ఒక్కడే నీ జీవితంలో మార్పును తీసుకురాగలడు, నీ జీవితంలో అద్భుతములు చేయగలడు. యేసు ఒక్కడే నిన్ను స్వస్థపరచగలడు. యేసు ఒక్కడే నిన్ను లేవనెత్తగలడు. యేసు ఒక్కడే నిన్ను హెచ్చించగలడు. యేసు ఒక్కడే నిత్య జీవమునకు వారసుడిగా చేయబలడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. బాలారా షందరమ మమ ఉరి బాలారా షందరమ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. దీవెనలు దీవెనలతో నింపుతున్నాడు. స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మీరు మాట్లాడారు అనేకమైన మాటల ద్వారా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాకు బోధించినందుకు స్తోత్రం. అవును, మేము మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అద్భుతమైన మాట. ఒకప్పుడు మేము మరణములో ఉన్నవారము,
కానీ ప్రజెంట్ ఇప్పుడు మేము జీవములో ఉన్నాం. ఒకప్పుడు అంధకార రాజ్యములో ఉన్నాం, ఇప్పుడు మేము క్రీస్తు రాజ్యములో మేము సురక్షితంగా జీవిస్తున్నాము తండ్రి. అవిశ్వాసము ప్రతి బిడ్డల హృదయములో నింపమని వేడుకుంటున్నాం. దేనికి నీ బిడ్డలు భయపడకుండా ధైర్యము కలిగి ఉండటకు సహాయము చేయండి. రాత్రి వెళ్తున్నప్పుడు ఈ మాటలన్నీ గుర్తు చేసుకొని నిద్రలో కూడా జ్ఞాపకము చేసుకోవటానికి సహకరించండి. మరలా రేపు నీ సన్నిధికి రావటకు సహాయం చేయండి. రేపు ఉదయం జరుగుతున్న స్త్రీల కూడికకు అనేక మంది స్త్రీలను తీసుకురండి. ఎందుకనగా ఈ 2023 సంవత్సరములో, ఈ సంవత్సరములో రేపటి దినము ఆఖరి స్త్రీల కూడిక గనుక ఒక ప్రత్యేకమైన కూడికగా నీ బిడ్డలందరూ రావుటకు సహకరించండి. మరలా రేపు సాయంత్రము, శనివారం సాయంత్రము జరుగుతున్న ఉపవాస కూడికలకు అనేక మందిని తీసుకురండి. అలాగనే ఆదివారం ఉదయకాలం ఆరాధన, ఆదివారం సాయంత్రం జరుగుతున్న నూతన సంవత్సర ఆరాధనను ఆశీర్వదించండి. ఆ రాత్రి జరుగుతున్న బల్లారాధనను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘమునకు దేవా నీ వాగ్దానములను దయచేయమని వేడుకుంటున్నా. నూతన సంవత్సరములు అడుగు పెడుతున్నప్పుడు నూతనమైన నిరీక్షణ, నూతనమైన జీవితం, నూతనమైన ఆశ, నూతనమైన కోరిక, నూతనమైన గురితో మేమందరం అడుగుపెట్టేటకు సహాయం చేయని. మాకు తెలుసు 2024లో దేవుని బిడ్డలైన మా మీద నీ మహిమను ప్రకాశింప చేయబోతున్నందుకు స్తోత్రములు తండ్రి. లోకమంతట చీకటి ఉంటుంది కానీ నీ బిడ్డలైన మా మీద నీ వెలుగు ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. అటువంటి నిరీక్షణ నమ్మకముతో మేము అడుగుపెట్టుటకు సహకరించండి. నీ బిడ్డలు వెళ్తున్నప్పుడు ఈ రాత్రి మంచి నిద్రను దయచండి. వారు ఉంటున్న గృహము, వారి ప్రాంగణం అంతటా మీరు కంచి వేసి కాపాడి మరలా నీ సన్నిధికి వచ్చేంత వరకు నీ సన్నిధి చేత ప్రతి బిడ్డలను కంచి వేయమని యేసయ్య నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.